బుద్ధి లేని పెద్దమ్మ అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక కాపువాడు ఉండేవాడు. అతను నిత్యము లక్ష్మిని ఆరాధించేవాడు. అందుచేత లక్ష్మి అతనికి అన్ని విధాలా కలిసి వచ్చేటట్టు చూస్తుండేది. ఇలా ఉండగా ఒకనాడు లక్ష్మీదేవి ఆమె అక్కగారైన జ్యేష్ఠాదేవి కలిసి ఈ కాపు ఉండే ఊరి వైపు వచ్చారు. దారిలో లక్ష్మి తన అక్కకు ఒక పొలం చూపింది. ఈ పొలం చూసావా అక్క, ఎంత బాగా పెరిగి వస్తున్నదో. ఈ పొలం ఒక కాపుది. అతను మట్టి పట్టుకుంటే బంగారమవుతుంది అన్నది. జ్యేష్ఠాదేవి కళ్ళు చికిలించి పొలం కేసి పరీక్షగా చూసి మరొక వారంలోగా పెద్ద వాన కురిపించి ఈ పంట యావత్తు నాశనం చేస్తాను అన్నది. ఆ రాత్రి లక్ష్మీదేవి కాపు ఇంటికి పోయి అతనితో, అబ్బి, నువ్వు బాగుపడదలిస్తే రేపు ఉదయమే ఈ ఏటి పంటంతా జట్టిగా ఇచ్చేయి అన్నది. కాపు ఆ ప్రకారమే పంట యావత్తు ముందుగానే ఆ ఊరు షావుకారుకు అమ్మేసి అతని వద్ద నుంచి సగం సొమ్ము భయానా పుచ్చుకున్నాడు. వారం తిరక్క మునిపే అట్టహాసంగా వాన కురిసింది. అన్ని చేళ్ళు అంతో ఇంతో దెబ్బతిన్నాయి గాని కాపు పొలంలో పంట బొత్తిగా నేలమట్టమైపోయింది. మళ్ళీ అక్క చెల్లెళ్ళు అట్టుగా వచ్చారు. చూసావా కాపు గతి ఏమైందో అన్నది పెద్దమ్మ. కాపు నష్టపడలేదనుకుంటాను. ఎందుకంటే అతను ఈ పంటను ఒక షావుకారుకు జట్టీకి ఇచ్చాడు అన్నది లక్ష్మి. అలాగా, పాపం, షావుకారు నిష్కారణంగా నష్టపడిపోతాడే. అయినా చేను దెబ్బ తినకుండా పూర్తి పంట పండేట్టుగా చేస్తాను. అప్పుడు రైతు రోగం కుదురుతుంది అన్నది పెద్దమ్మ. లక్ష్మి మళ్ళీ కాపు వద్దకు వెళ్ళి, అబ్బి, షావుకారు దగ్గర నుంచి పంటను మళ్ళీ తిరిగి కొనేసుకో అని చెప్పింది. కాపు ఆ ప్రకారమే షావుకారు వద్దకు వెళ్ళి, బాబు, తమరు చాలా నష్టపడ్డారు. చెడ్డ సొమ్ము చెరి సగం పంట నాకు వదిలేయండి. మీరివ్వదేలిన బాకీ నేను వదులుకుంటాను అన్నాడు. షావుకారు పంట వదులుకున్నట్టు పత్రం రాసి కాపు చేతికిచ్చేశాడు. కాపు పొలంలో పడిపోయిన మొక్కలన్నీ మళ్ళీ లేచి నిలబడ్డాయి. మామూలు కన్నా విరగ కాసింది చేను. అక్క చెల్లెళ్ళు అటుగా వచ్చారు. చూసావా, షావుకారుకు నష్టం కలగకుండా చేను కాపాడాను అన్నది పెద్దమ్మ. ఆ పంట యావత్తు కాపు షావుకారు దగ్గర అప్పుడే కొన్నాడుగా, నష్టం మాత్రమే షావుకారిది అన్నది లక్ష్మి. పెద్దమ్మ పళ్ళు పటపటా కొరికి, దుర్మార్గుడు, నేను చేసిన యుక్తి కల్లా ప్రతియుక్తి చేస్తాడుగా. కుప్పకి 2 బస్తాల కన్నా గింజలు రాలితే చూడు అన్నది. లక్ష్మి మరోసారి కాపు వద్దకు పోయి, అబ్బి, నువ్వు పంట కోసి కుప్పలు వేసేటప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ కుప్పలు వేసి వాటిని వేరువేరు కల్లాలలో నూర్చో. ఈ సంగతి బాగా గుర్తుంచుకో, లేకపోతే చాలా నష్టపడిపోతావు అన్నది. కాపు ఆ విధంగానే తన పంటను చిన్న చిన్న కుప్పలుగా చేసి వేరువేరు కల్లాలలో నూర్చాడు. ప్రతి కుప్పకు 2 బస్తాల గింజలు రాలి మామూలు కన్నా 3 ధాన్యం ఇల్లు చేరింది. ఆ ధాన్యం నిల్వ చేయడానికి కాపు కొత్తగా కొట్లు కట్టవలసి వచ్చింది. మరికొద్ది రోజులకు అక్క చెల్లెళ్ళు కాపు ఇంటి మీదుగా పోయేటప్పుడు పెద్దమ్మ ఆగి, ఈ కొట్లన్నీ ఏమిటి అన్నది. నువ్వు చేసిన పనే. కుప్పకు 2 బస్తాలు రాలాలంటివగా 300 కుప్పలు వేసి నూర్చాడు. ధాన్యం దాచడానికి చోటు చాలక కొట్లు కట్టించుకున్నాడు అన్నది లక్ష్మి. ఇదంతా తన చెల్లెలే చేస్తున్నట్టు ఇప్పటికీ పెద్దమ్మ తెలుసుకున్నది. ఈసారి ఈ కాపు నేను చేస్తానో చూసుకో. రేపీ పాటికి సర్వనాశనం కాకపోతే అప్పుడు అడుగు అన్నది పెద్దమ్మ. ఏం చేస్తావేమిటి అని అడిగింది లక్ష్మి నవ్వుతూ. ఇంకా నీకు చెప్పకేం అన్నది పెద్దమ్మ కోపంగా. ఆ రాత్రి లక్ష్మి కాపును చూడబోయి ఒక ఉపాయం చెప్పింది. మర్నాడు అక్క చెల్లెళ్ళు అతడి ఇంటి ఛాయలకు వెళ్ళేసరికి కాపు ఇంటి బయట మేళతాళాలు మోగుతున్నాయి. 2 మానవ రూపాలు ధరించి లోపలికి వెళ్ళారు. కాపు ఏదో పూజ చేయబోయే ప్రయత్నంలో ఉన్నాడు. ఏం పూజ చేస్తున్నావు నాయనా అని లక్ష్మి కాపునడిగింది. జ్యేష్ఠాదేవికి పూజ చెయ్యబోతున్నాను. ఆవిడ దయ వల్ల నాకు ఈ ఏడు ఎంతో కలిసి వచ్చింది అన్నాడు కాపు. 2 బయటికి వచ్చాక లక్ష్మి తన అక్కతో, నేనేమో చేశాననుకుంటివే అక్క, అంతా నీచలవేనని అతనికి ముందే తెలుసు అన్నది. అలాగుటే అయితే చాలా యోగ్యుడన్నమాటే.
నేనింకా ఏమిటో అనుకున్నా అన్నది అమాయకపు పెద్దమ్మ. ఈ విధంగా రైతుకు అపాయం తప్పింది. కథ సమాప్తం. మతి లేని సాక్ష్యం అనే మరో కథ చెప్పుకుందాం. ఒక వ్యాపారి వ్యాపార నిమిత్తం దూరదేశానికి పోతూ పొద్దుకే వేళకు ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడుపుదామని నిశ్చయించి వ్యాపారి తన గుర్రాన్ని గ్రామం కేసి నడిపిస్తూ ఉండగా దారిలో ఒక మనిషి ఎదురు వచ్చి, అయ్యా, 4 అనాలిప్పించండి, నాకు నల్లమందు అలవాటుంది. 2 రోజుల నుంచి దగ్గర కానీ కూడా లేక చాలా బాధపడుతున్నాను అన్నాడు. వాడికి 4 అనాలిచ్చి పంపేసి వ్యాపారి ఊళ్ళోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు గుర్రం దిగి ఇంటి యజమానిని ఆ రాత్రికి అక్కడ పడుకోనివ్వమన్నాడు. ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. వ్యాపారి తన గుర్రాన్ని ఇంటి బయట ఉన్న కట్టు కొయ్యకు కట్టేసి ఆ రాత్రి ఆ ఇంటనే పడుకున్నాడు. వ్యాపారి తెల్లవారి లేచి తిరిగి ప్రయాణం సాగిద్దామని బయటికి వచ్చేసరికి అతని గుర్రాన్ని ఇంటి యజమాని ఎక్కడికో తీసుకోబోతున్నాడు. అయ్యా, నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి నా గుర్రాన్ని ఎటూ తీసుకుపోకండి అని వ్యాపారి హెచ్చరించాడు. ఇంటి యజమాని ఆశ్చర్యంతో, ఇది నా గుర్రం, నా ఇంటి ముందున్న కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుంది అన్నాడు. అయ్యా, నా గుర్రాన్ని హరించడానికి యత్నిస్తున్నారు, ఇది న్యాయం కాదు అన్నాడు వ్యాపారి. నా మాట నమ్మకం లేకపోతే ఈ ఊళ్ళో ఎవరినన్నా అడుగు, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని అందరికీ తెలుసు అన్నాడు ఇంటి యజమాని. ఆ మనిషి పచ్చి దొంగ. ఆ ఊళ్ళో చాలామంది అతనిలాంటి వాళ్ళే. తెలియక పొరుగురి వాడు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఉంటారు. అందుచేత అందరూ ఆ యజమాని చెప్పిన దాన్నే బలపరిచారు. ఇక చేసేది లేక వ్యాపారి గ్రామాధికారి వద్దకు పోయి ఇంటి యజమానిపై ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఇంటి యజమానిని పిలిపించి అడిగాడు, చిత్తం, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందండి, కావలిస్తే బోలెడు మంది చేత సాక్ష్యం ఇప్పించగలను అన్నాడు ఇంటి యజమాని. ఏమయ్యా, ఈ గుర్రం నీదేనని నీకెవరైనా సాక్షులున్నారా? ఉంటే తెచ్చుకో అన్నాడు గ్రామాధికారి వ్యాపారితో. కిందటి సాయంకాలం నల్లమందు కోసం తన వద్ద 4 అణాలు పుచ్చుకొన్న మనిషి సంగతి జ్ఞాపకం వచ్చి వ్యాపారి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈలోగా ఇంటి యజమాని కూడా తన వైపు సాక్ష్యం చెప్పేవారిని తీసుకురావడానికి వెళ్ళాడు. వ్యాపారి దగ్గర 4 అణాలు పుచ్చుకున్న మనిషి నల్లమందు మత్తులోనే ఉన్నాడు. వ్యాపారి ఆ నల్లమందు బాయిని కష్టపడి లేపి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాడు. అది వినగానే ఆ నల్లమందు బాయి వ్యాపారి వెంట న్యాయాధికారి ఉన్న చోటుకి వచ్చాడు. అప్పటికే ఇంటి యజమాని తన సాక్షులను తెచ్చి గ్రామాధికారి ఎదుట పెట్టి తన ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం చెప్పిస్తున్నాడు. నల్లమందు బాయిని చూడగానే ఇంటి యజమాని సాక్షులు బిగ్గరగా నవ్వి, వెతికి వెతికి ఈ నల్లమందు బాయిని సాక్ష్యం తెచ్చావా? వీడి మాట ఎవరు నమ్ముతారు అని వ్యాపారిని చూసి గేలి చేశారు. మత్తు పూర్తిగా పోక ఆవలిస్తున్న నల్లమందు బాయిని చూసి గ్రామాధికారి కూడా, ఏమయ్యా, బాగా నల్లమందు మత్తులో ఉన్నట్టున్నావు, అలాంటి నీ సాక్ష్యం ఎలా ఆమోదించేది అన్నాడు. దానికి నల్లమందు బాయి తడుముకోకుండా, అయ్యా, నేను మత్తులో లేను, రాత్రల్లా చెరువు అడుగున మంట వేసి చెరువులో చేపల్ని ఉడకబెట్టాను, కన్ను మూస్తే ఒట్టు, అందుచేత నిద్ర మత్తుగా ఉంది అంతే అన్నాడు. ఈ మాటకు అందరితో పాటు గ్రామాధికారి కూడా నవ్వి, నీది మతి లేని సాక్ష్యమని నీ మాటలే రుజువు చేస్తున్నాయి, చెరువు కింద ఎవరైనా మంట చేస్తారా అని అడిగాడు. అదేమిటండి, కట్టు కొయ్యలు గుర్రాలనీనగా లేంది చెరువు కింద మంట పెట్టడం అబ్బురమా? నాదా మతిలేని సాక్ష్యం అని అడిగాడు నల్లమందు బాయి. ఈ మాటకు గ్రామాధికారి సిగ్గుపడి వ్యాపారి గుర్రాన్ని వ్యాపారికిప్పించి ఇంటి యజమానిని గట్టిగా హెచ్చరించాడు. కథ సమాప్తం. శుభం.